హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక యాప్ క్రియేట్ చేయాలంటే ఎలా ఏంటి ప్రాసెస్ అనేది ఒకసారి చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు చాలామంది ఎట్లా చేస్తారు? సో యూఎక్స్ నేర్చుకోవడం అంటే సో ఎలా మొదలు పెడతారు? సో ఫిగ్మాతోనే మొదలు పెడతారు అందరూ. సో ఫిగ్మా ఓపెన్ చేయడం, స్క్రీన్స్ డిజైన్ చేయడం, సో స్క్రీన్స్ డిజైన్ చేసేస్తే అయిపోద్ది, అట్లా ఇట్లా అని అనుకుంటారు. సో కానీ ప్రొఫెషనల్ యూఎక్స్ డిజైనర్స్ ఎప్పుడు కూడా స్క్రీన్తో స్టార్ట్ చేయరు. ఓకేనా? ఎందుకని స్క్రీన్తో స్టార్ట్ చేయరు? ఎందుకంటే అతను ముందు ఒక ప్రాబ్లమ్ని గుర్తిస్తాడు. ఓకేనా? ఆ ప్రాబ్లమ్ని గుర్తించిన తర్వాత ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ అనేది ఆలోచిస్తాడు. ఓకేనా? చివర్లో మాత్రమే యూఐ డిజైన్ చేస్తాడు. దట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ యూఐ యూఎక్స్ డిజైనర్ చేసే పని. ఓకేనా? ఈరోజు మనం ఒక యాప్ ఎలా అంటే ఏర్పడుతుంది అనేది మనం ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకేనా? సో ప్రతి యాప్ అనేది క్రియేషన్ చేసేది వెనకాల ఒక ప్రాబ్లం అనేది పుట్టుకొస్తుంది. ఓకేనా? సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ను అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సో క్యాబ్ దొరకడం లేదు, దానికి ఏం చేసాం? ఊబర్ వచ్చింది. ఓకేనా? ఫుడ్ ఆర్డర్ చేయడం కష్టం, దానికి ఏమొచ్చింది? స్విగ్గీ వచ్చింది. అండ్ హౌస్ రెంట్ వెతకడం కష్టం, దానికి ఏమొచ్చింది? నో బ్రోకర్. అండ్ మనీ పంపడానికి బ్యాంక్కి వెళ్ళాలి, ప్రతిసారి మనీ పంపాలి అండ్ రిసీవ్ చేసుకోవాలంటే ఫోన్పే. ఓకేనా? ఒక క్వశ్చన్ ఏంటంటే, పీపుల్ ఏ పని చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఓకేనా? సో మీ చుట్టూనే ఉంటారు అందరూ. సో దేనికొక దానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న నైట్ వర్షం పడుతుంది. సో వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ క్యాబ్ అనేది బుక్ అవ్వలేదు, సో ఊబర్ అనేది బుక్ అవ్వలేదు, ర్యాపిడో బుక్ అవ్వలేదు. సో దానికి ఆల్టర్నేట్ నేను ఏం ఆలోచిస్తాను? దట్ ఈస్ అ ప్రాబ్లం. నిన్న నైట్ దానికి సొల్యూషన్ అనేది వెతకాలి ఫస్ట్. సో సొల్యూషన్ వెతికి దానికి అనుగుణంగా నేను ఒక యాప్ డెవలప్ చేయాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీ కాలేజ్లో స్టూడెంట్స్ ప్రతిరోజు క్యాంటీన్కి వెళ్తున్నారు. ఓకేనా? అది అబ్జర్వ్ చేశాను. తర్వాత ఏం జరిగింది? పెద్ద క్యూ ఉంది, ఆర్డర్ చెప్పడానికి ఎక్కువ టైం పడుతుంది, పేమెంట్ డిలే అవుతుంది. ఇది మీకు ప్రాబ్లం స్టేట్మెంట్. ఓకేనా? దానికి ఏం చేయాలి? దానికి సొల్యూషన్ ఎతకాలి. సో ఓకే, స్టూడెంట్స్ ఎక్కువ టైం క్యూలో వెయిట్ చేస్తున్నారు, చూడండి. సో అది ప్రాబ్లం. ఓకేనా? దట్స్ కాదు. ఎందుకు కాదు? మనం ఫుడ్ యాప్ చేద్దాం. ఓకేనా? ఫుడ్ యాప్ ఆల్రెడీ స్విగ్గీ వచ్చింది, జొమాటో వచ్చింది, దానికి డిఫరెంట్గా అనుగుణంగా ఇంకోటి చేద్దాం, పీపుల్కి ఇంకా ఈజీగా ఉండే చేద్దాం. ఓకేనా? దానికి ఎట్లా ఆలోచించండి. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకేనా? అట్లాగా మనకి ఒక ప్రాబ్లం వెనకాల సొల్యూషన్ వెతికేదే యూఐఎక్స్ డిజైనర్ చేసే పని. ఓకేనా? ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక బైక్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది, సో కానీ డ్రైవ్ చేయడానికి కంఫర్టబుల్గా లేకపోతే యూఐ బాగుంది, యూఎక్స్ బాగలేదు. ఎందుకు? చూడడానికి బాగుంది, బట్ డ్రైవ్ చేస్తుంటే అన్కంఫర్టబుల్గా ఉంది. అదే ఒక మంచి యూఐఎక్స్ డిజైనర్ అంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడు. సో ఓకేనా? దట్ ఈస్ యూఐఎక్స్ డిజైనర్ చేసే పని. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం చూస్తాం. సో ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత అప్పుడు దానికి సొల్యూషన్ అనేది మనం వెతుకుతాం. ఓకేనా? ఒక రెస్టారెంట్ యాప్లో యూజర్స్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో డిజైనర్స్ ముందు డిజైన్ చేయడు. ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది క్వశ్చన్ మీ మైండ్లో రన్ అవ్వాలి. ముందు యూజర్స్ని అబ్జర్వ్ చేస్తాడు. ఓకేనా? ఒక యూఎక్స్ డిజైనర్స్ అనేది ముందు యూఎక్స్ డిజైనర్స్ చేసే పని అబ్జర్వేషన్. యూఎక్స్ డిజైనర్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్. ఓకేనా? ఫస్ట్ దాంట్లోనే ఉంది యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అనేవాడు యూజర్స్ని, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకొని
సో దానికి తగ్గట్టు సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటాడు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? ఎక్కడ ఏ బటన్ కనిపెట్టడం లేదు. ఎందుకు అక్కడ ఎక్కువ టైం పడుతుంది అన్నీ తెలుసుకుంటాడు, తర్వాతే సొల్యూషన్ డిజైన్ చేస్తాడు. ఓకేనా? సొల్యూషన్ డిజైన్ చేస్తాడు. సో ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది ఒక ఐడెంటిఫై చేసాం. సో వన్స్ ఇక్కడ ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ చేసాం. ఓకేనా? బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సొల్యూషన్ దొరికింది. సొల్యూషన్ దొరికిన తర్వాత ఇక్కడ వైర్ ఫ్రేమ్స్ అనేది స్టార్ట్ చేసాం. అండ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్, విజువల్ డిజైన్ దట్ సాల్వ్స్ ప్రాబ్లమ్. ఓకేనా? డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో మనం ఇక్కడ అనలైజ్ చేసాం. ఓకేనా? ఇక్కడ టెస్టింగ్ చూసారా, ఇక్కడ వైర్ ఫ్రేమ్ టెస్టింగ్ జరుగుతుంది చూసారా మొబైల్ యాప్లో. ఓకేనా? సో ఓకే, ఇక్కడ ఇమేజ్ ఉండాలి, ఇక్కడ హెడ్డింగ్ ఉండాలి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉండాలి, ఇక్కడ బటన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ సర్చ్ బార్ ఉండాలి, ఇక్కడ ఫిల్టర్స్ ఉండాలి, ఇక్కడ మెనూ ఉండాలి. అట్లాగా డిజైన్ చేసుకొని ఇక్కడ టెస్టింగ్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది వైర్ ఫ్రేమ్స్ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్, అండ్ దట్ ఈస్ బెటర్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే కన్నా, సో ఇట్ విల్ బి బెటర్ ఆన్ దిస్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్. That is the main problem of creating the solution for this problem. So okay, let understand the UX designer with a real-time example that everyone has experienced. Okay, so imagine so you're walking in a supermarket to buy a few groceries. So you want to pick up your item within 5 minutes, but when you reach the billing counter, there are long queue. And first one and second one, so you have to wait 15 to 20 minutes and people are getting frustrated. And fourth one, some customers even leave without buying anything. So regarding this, there is a problem in this supermarket. Now you want to so find this problem into the solution. So is the supermarket selling the wrong products? That's no. And it is a supermarket building too small, and it have 5 to 6 counters around. And the real-time problem is the slow checkout process. So you want to make the solution for this slow checkout process. Okay, why the customers are waiting so long? And so instead of asking some of the questions, so you want to ask these 3 questions. So why are customers waiting so long? And where is the delay happening? And how can you reduce the waiting time? So if you are after researching all this, discovery the use cases, so only 1 or 2 billing counters are open. So basically there are 5 to 6 billing counters and 1 or 2 billing counters are open. So manually the barcode scanners takes time and customers waiting in a single long line, and as per the payment take too long. So now they are starting designing the solutions for this. So there is a one problem and possible solution for this: self-checkout process where customers scan their own products. So and second one, the QR code and countless payments. And third one, express checkout lines for customer with few items. So for example, there is a one counter. So within the one counter, you want to check out with this 1 or 2 items, and second counter you are check out with 5 or 10 items. So in that so you want to check out all these problems into one solution. So digital payments and receipts instead of printing receipts, and more efficient billing software for cashiers. So in that you will get the result as customers spend less time waiting. And first one, and checkout process and becomes faster, and people have the better shopping experience, and supermarket services for the more customers is less time. Okay, the first one is the problem and second one is for the solution. So here the customers are waiting and taking the solution for this digital wise. So in this as per the UX designers, that doesn't start the design in the colorful screens like. So first you want to identify the problem
So when you identify the problem, you want to understand why it happens, and then you want to design the solution and improve the user experience for this. So you want to scan the QR code overall like this. So when you scan the overall QR code like this, means the payment checkout process and time delay process is also very less. And this is this better user experience process for this problem and define the solution. First we want to designing for the mobile app or web app. So whereas the good user UI and UX designers makes the product look attractive, and whereas the great UX makes a product easy, fast and enjoyable to use. Fly away with me. Come and fly away.